అందుకని పాండవులు చేసిన తప్పులకి ద్రౌపదికి ఎందుకు శిక్ష విధించబడిందంటే తద్వారా బుద్ధిని కనుక కంట్రోల్ చేసుకోవడం, బుద్ధిని కనుక ఒక విపස්සన యోగంతో దాన్ని తీయగలిగితే అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అని చెప్పడం కోసం. ఇది నేను ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడో విన్నది. యాక్చువల్గా లేదండి, ఇక్కడ చూడండి మాయ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు రామాయణంలో కూడా జింకని చూడడం వల్లే అక్కడ ఉండే ఒక యుద్ధానికి నాంది. ఇక్కడ కూడా అవే 2 జింకలు కదండి. ఇక్కడ జింక అనగానే మనకు ఒక సింబాలిజం కనిపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ వెరీ అట్రాక్టివ్. కానీ అన్ని కావాలని అనుకోకూడదు. అది మన దగ్గరికి వస్తే పర్వాలేదు, కానీ మనం పరిగెట్టి వి షుడ్ నాట్ చేజ్. అంటే ఏదైతే మనకి ఈ పంచేంద్రియాలతోటి ఉండే ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ కళ్ళం ఏదైతే పట్టుకుంటుందో అది సవ్యంగా లేదనుకోండి, అంటే అది అధఃపాతాళాలకు తీసుకెళ్తుంది, లేదా ఉన్నత శిఖరాలకు ఎలా అయితే తీసుకెళ్తుందో తెలియకుండా నీకంటూ ఉన్న నీ వాళ్ళకు కూడా ఉత్తమగతులు కల్పిస్తుంది. ఇంత ఉత్తమగతులు కల్పించేది బుద్ధిక్ ప్లేన్ అంటాం, కాజువల్ ప్లేన్ అంటాం. అంటే నేను ఇలాగా ఈ డిఎన్ఏ తోటి ఇలా ఉన్నాను అంటే నాకు ఇచ్చిన ఈ కారణ శరీరం ఎంత ఇంపార్టెంటో నాకు వాళ్ళు అంతే ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచన పరిధి వల్ల కూడా నేను ఇక్కడ కర్మ అటెండ్ అవ్వచ్చు. మీరు వాళ్ళు అంటే పితృదేవతలు అంటే మన పూర్వీకులు పితృదేవతలు అంటే వాళ్ళ నుంచి మనం వచ్చాం కాబట్టి పితృలోకం ఇస్ దేర్. పితృలోకం ఎందుకంటే ఈ బుద్ధి అక్కడ దాకా కరెక్ట్. మన ముందు తరాలలో మరణించిన వారందరూ ఉండే ప్లేస్, ముందు తరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళందరూ, అది ఎలాంటి మరణం అవ్వచ్చు, కానీ వాళ్ళు మన యోగం కోసమని మన క్షేమం కోసమని మీరు చెప్తున్న ఇదే బుద్ధి ద్వారా మన బుద్ధి ప్లేన్ నుంచి మన అనాథ చక్రం నుంచి సిగ్నల్స్ తీసుకుని మనకి పంపిస్తారు. నిజంగా ఉండే భగవంతుడు ఎలా ఉంటాడో లేదో మనకి తెలియదు, కానీ మన పూర్వీకులు మనం ఉన్నామంటే మన పూర్వీకులు ఉన్నట్టే. అలా ఉన్నారంటే దిస్ ఇస్ వాస్తవం అంతే.